ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో భారీ ప్రాజెక్టును స్థాపించేందుకు ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. నగరంలోని ఎండాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల భూమిని ఇన్ఫోసిస్ కేటాయిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భూమిని ఎకరానికి కేవలం 99 పైసలు చొప్పున కేటాయించడం విశేషంగా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేయటం. ఇప్పటికే ఫిన్టెక్ వ్యాలీ, అలాగే ఐటీ పార్కులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి అంశాలతో విశాఖపట్నం రాష్ట్రంలో ఐటీ కేంద్రంగా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థ రావటం ద్వారా ఈ అభివృద్ధికి మరింత ఊపిరిచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ఫోసిస్ ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 750 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించింది. ఇది కేవలం ఒక ఐటీ కార్యాలయం మాత్రమే కాకుండా పూర్తి స్థాయి ఆధునిక గ్రీన్ క్యాంపస్గా రూపొందించబోతా ఉన్నారు. 100% గ్రీన్ పవర్ వినియోగంతో పర్యావరణానికి హాని లేకుండా నిర్మాణం చేపట్టాలని ఆ సంస్థ ప్రణాళిక అయితే రూపొందించింది. ఇది రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఒక మంచి ఉదాహరణగా నిలవబోతుందని చెప్పుకోవాలి. ఈ క్యాంపస్ ద్వారా సుమారుగా 7,000 మందికి ఉద్యోగాలు అవకాశాలు రాబోతున్నట్లు సంస్థ అయితే ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా స్థానిక యువతకు ఇది ఒక పెద్ద అవకాశంగా చెప్పుకోవాలి. ఇంజనీరింగ్, ఐటీ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో చదివినటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరగటం ద్వారా విశాఖలో ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లే పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంత యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు నగరాలకు వెళతా ఉన్నారు. రాబోయేలో ఈ సంస్థ ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అయితే ఏర్పడబోతా ఉంది. ఇన్ఫోసిస్ సంస్థ దేశవ్యాప్తంగా ఇప్పటికే బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, పూణే వంటి నగరాల్లో పెద్ద స్థాయిలో క్యాంపస్లు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు విశాఖను కూడా ఆ జాబితాలో చేర్చడం రాష్ట్రానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం వంటి తీర ప్రాంత నగరాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు ఇది ఒక కీలక అడుగుగా భావిస్తా ఉన్నారు. అయితే ఎకరానికి 99 పైసలు చొప్పున భూమి కేటాయింపు అంశం వివిధ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు అవసరమని వాదిస్తూ ఉంటే, మరోవైపు ప్రజావనరులను తక్కువ ధరకు ఇవ్వటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా లేవనెత్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తూ ఉంది. ఉద్యోగులు, ఆర్థిక వృద్ధి, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఇవన్నీ కూడా కలిపి చూస్తే ఈ నిర్ణయం లాభదాయకమనే అభిప్రాయం అయితే అందరి నుండి కూడా వ్యక్తమవుతా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, విశాఖలో ఐటీ రంగానికి ఉన్నటువంటి సామర్థ్యం, మంచి విద్యా సంస్థలు, సముద్ర తీర నగరం కావటం, దీనివల్ల జీవన ప్రమాణాలు, ట్రాఫిక్ తక్కువగా ఉండటం అనంటే అంశాలు ఐటీ సంస్థలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాబోతున్నటువంటి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మెరుగుపడుతున్నటువంటి రవాణా సదుపాయాలు కూడా ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణను తీసుకురాబోతా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా చర్యలైతే తీసుకుంటా ఉంది. ఐటీ పాలసీలు, ప్రోత్సాహకాలు, భూమి కేటాయింపులు వంటి అంశాలతో ఈ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే మంత్రి లోకేష్ కూడా ఈ పెద్ద ఎత్తున విశాఖపట్నానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఆయన అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ నిర్ణయం కూడా ఇతర కంపెనీలకు కూడా ఒక సంకేతంగా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా విశాఖ ప్రాంతానికి తరలివచ్చి అక్కడ తమ యొక్క సంస్థలను నెలకొల్పేందుకు కూడా ఒక రకంగా వాళ్ళకి ప్రోత్సాహంగా మారే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా చూస్తే విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు కేవలం ఒక పెట్టుబడి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఐటీ రంగం విస్తరించడానికి ఈ మొత్తం అంశాలను ప్రభావితం చేసే ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవాలి. సరైన విధంగా ఇది కనుక అమలైతే విశాఖపట్నం భవిష్యత్తులో దేశంలోని ప్రముఖ ఐటీ నగరాల్లో ఒకటిగా ఎదగటం ఖాయమని నిపుణులంతా కూడా అంచనా వేస్తా ఉన్నారు.